సోషల్ మీడియాలో తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి గారు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా దాదాపు అన్ని హద్దులు చెరిపేసుకుంది. మావిగన్ కాన్సెప్ట్ ను ప్రకటించిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి మీద చేయని ప్రచారం అంటూ లేదు. అందులో భాగంగానే కొత్తగా ఈ మధ్య ఒక కథను కూడా సృష్టించారు. దాన్ని బాగా తెలుగుదేశం పార్టీ నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని ప్రస్తావించడం లేదు. ఎందుకంటే ఇది ఒక పచ్చి అబద్ధం కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు ఆ అంశాన్ని తీసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చేయాల్సినంత ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా కాలంగా ప్రత్యర్థుల్ని గౌరవించే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుంది, ఇటువైపు వాళ్ళు ఎలా ఉంటారు అన్న దానికి పోలిక తెచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నెటిజన్లు బాలకృష్ణ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు దాన్ని రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వాడుకోలేదు. దానివల్లే బాలకృష్ణ బయటపడ్డారు. బాలకృష్ణ జీవితం అనేది ఒక విధంగా వైఎస్ఆర్ పెట్టిన భిక్ష అంటూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటారు. దీన్ని కౌంటర్ చేయడానికి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక కథను సృష్టించేసింది. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో వైఎస్ భారతి గారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీదే కేసు పెట్టారు. ఆయన తనను వేధిస్తున్నారు నా భర్త అంటూ ఆమె కేసు పెట్టారు. ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి చెప్పగా ఆయన చాలా హుందాగా తీసుకున్నారు. కుటుంబాల్లో ఇవన్నీ తగాదాలు ఉంటాయి, పైగా రాజశేఖర రెడ్డి కుటుంబం, వాళ్ళ పరువును మనం రాజకీయం కోసం వాడుకోకూడదు, కాబట్టి ఎలాంటి కేసు నమోదు చేయవద్దు అని పోలీసు అధికారులకు చెప్పడంతో పాటు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికే స్వయంగా ఈ విషయాన్ని చెప్పి ఆ ఫ్యామిలీలో వివాదాన్ని వాళ్ళే సర్దిద్దుకునేలా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత హుందాగా జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రవర్తించారు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయించి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఇది అంటూ ఒక పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక క్యాంపెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం టచ్ చేయడం లేదు. దీనిపైనే వైఎస్ భారతి గారు ఇప్పుడు లీగల్ నోటీసులు పంపించారు. యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ సంస్థలకి, అదేవిధంగా ట్విట్టర్ కూడా నోటీసులు పంపించారు. వెంటనే తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారానికి సంబంధించిన కంటెంట్ ను మొత్తం తొలగించాలి. పైగా ఈ ప్రచారాన్ని బాగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో థింక్ ఆంధ్ర, M9 అనేవి కూడా ఉన్నాయి. ఈ థింక్ ఆంధ్ర అనేది చూస్తే ఎవరికనేది తెలుగుదేశం పార్టీ అధికారికంగా నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా, ప్రభుత్వ మద్దతు లేకుండా, పోలీసులు మనల్ని ఏమీ చేయలేరు, ఏం చేసినా అన్న ధైర్యం లేకుండా అలాంటి కంటెంట్ ను ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది సాధ్యం కాదు. వ్యవస్థ మొత్తం తమకు అనుకూలంగా ఉన్నప్పుడే అంత ధైర్యం చేయగలుగుతారు. కానీ తెలుగుదేశం పార్టీనే నడిపిస్తోంది కాబట్టి వాళ్ళంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో అప్రచారం చేయగలుగుతున్నారు అనేది క్లియర్ గానే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థి రాజకీయ కుటుంబాల విషయంలో అంత గౌరవప్రదంగా వ్యవహరించారా? ఎన్టీఆర్ గారిని దింపడానికి ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి గారిని బూచిగా చూపెట్టి ఎన్టీఆర్ ను దెబ్బకొట్టింది కూడా నిజం. వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. చంపింది టీడీపీ నాయకులే. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళకందరికీ షెల్టర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్నది ఆరోపణ. ఆ తర్వాత పార్టీలో కూడా వాళ్ళకి పదవులు ఇచ్చారు. సో ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కుటుంబం పట్ల చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా వ్యవహరించారు అనడానికి ఇక్కడ ఆధారం లేదు. పైగా తమకు వ్యతిరేకంగా నిలబడిన ఏ రాజకీయ కుటుంబాన్నైనా సరే, ఆ కుటుంబంలోని మహిళలైనా సరే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వదిలిపెట్టలేదు. వాళ్ళ మీద వ్యక్తిత్వ హననం అనేది అసాధారణ స్థాయిలో ఆడవాళ్ళను కూడా చూడకుండా చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా వైఎస్ భారతి గారి మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్నంత వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారం ఈ రాష్ట్రంలో మరి ఏ మహిళ కూడా ఎదుర్కోలేదు. వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు అని చెప్తే, సరే ఎవరైనా సరే మరి ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది కదా అని ఎక్కడ అడుగుతారో అని అసలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారని వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగానే ఇది జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ మీద ఇంతకాలం ఉండేదా? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తొలి రోజుల్లోనే ఈ వ్యవహారాన్ని తెచ్చి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు అని ప్రచారం చేసి ఉండేవాళ్ళు. కానీ ఎందుకు చేయలేకపోయారంటే ఇది అవాస్తవం కాబట్టి ఇలా కూడా ప్రచారం చేయొచ్చు దిగజారి అన్న ఆలోచన అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి అప్పట్లో వదిలేశారు. నిజంగా వైఎస్ భారతి గారు జగన్ గారి మీద ఫిర్యాదు చేసి ఉంటే ఏదో ఒక రోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో ఓ 10 ఏళ్ల క్రితమే ఇది బ్యానర్ ఐటమ్ గా వచ్చి ఉండేది. అంటే రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి కూడా ఈ విషయం తెలియదా? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి తెలుసా? తెలుగుదేశం పార్టీ అంత హుందాగా రాజకీయం చేస్తూ ఉంటే రోజు ప్రొద్దున లేస్తే చెల్లిని గెంటేశారు, తల్లిని గెంటేశారు అంటూ ఈ ప్రచారం కూడా చేసి ఉండేవారు కాదు కదా. చెల్లికి అన్నకు మధ్య ఉన్న వ్యక్తిగత వివాదాన్ని మనం రాజకీయాలకు వాడుకోకూడదని హుందాగా వ్యవహరించి ఉండేది కదా. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అయితే ఇంత హుందాగా రాజకీయాలు చేయలేదు. వ్యక్తిత్వ హననం చేయకూడదు, వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళకూడదు అన్న లైన్ తో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పనిచేసినట్టు ట్రాక్ రికార్డ్ లేదు. అంటే ఒక పద్ధతి ప్రకారం ఒకటి సృష్టించేసి ఇప్పుడు అడ్డుకునే వ్యవస్థ లేదు, అడ్డుకునే వాళ్ళు లేరు. మనం ఏ అసత్య ప్రచారం చేసినా సరే అందరూ జీ హుజూర్ అనే అలాగే వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నా చెల్లుతుందన్న ఉద్దేశంతో ఒక ఐడియా రాగానే ఇదేదో బాగుంది కదా అని చెప్పి ప్రచారంలోకి పెట్టేస్తుంది తెలుగుదేశం పార్టీ. సో దీని మీద వైఎస్ భారతి గారు లీగల్ నోటీసులు పంపించారు. ఈ రెండు
మీడియా ప్లాట్ఫామ్లకు కూడా పంపించారు. వెంటనే తొలగించినట్టుగా ప్రకటించాలి. ఒకవేళ అలాంటి వీడియోల్ని ఆ ప్రచారాన్ని తొలగించకపోతే తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని వైఎస్ భారతి గారి తరఫున న్యాయవాది అయితే హెచ్చరించారు.